హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం టెండర్లు పిలవడమే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఐకానిక్ టవర్స్లో మంత్రుల హెడ్ క్వార్టర్సు, అలాగే సచివాలయం, అలాగే సీఎంఓ ఆఫీసు ఇవన్నీ కూడా కలిసి ఒక పెద్ద ఐకానిక్ టవర్స్ నిర్మించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనిలో భాగంగా టెండర్లు అయితే పిలవడం జరిగింది. అయితే ఈ టెండర్లు పిలవటం మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క కంపెనీలకు ఇచ్చే రేట్ల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి, ముఖ్యంగా వైసీపీ నుంచి. ఈ టెండర్లు కట్టడానికి సేమ్ ఇదే టెండర్లు 2018 సంవత్సరంలో కేవలం 2200 కోట్లకి ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఆ ధరలని దాదాపు 4000 కోట్లకి పెంచినారు. అప్పుడు ఇప్పుడు కట్టేది ఒకటే. అప్పుడుతో పోల్చుకుంటే సిమెంట్ రేట్ ఒకేలాగుంది, ఇప్పుడు స్టీల్ రేట్ ఒకేలాగుంది. మరి ఎలా పెరిగినాయి అంటే ధరల నిర్మాణం అంటే ఐకానిక్ టవర్స్ నిర్మాణ వ్యయం ఎలా పెరిగింది, దీంట్లో ఒక పెద్ద అవినీతి జరుగుతుంది అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. అందులో భాగంగా ఏ ఒక్క కంపెనీ అయినా బిల్డింగ్లు కట్టిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వమే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోయినా 10% అడ్వాన్స్లు ఇస్తుంది. ఇది ఒక రకంగా ప్రభుత్వం అలాగే కాంట్రాక్టర్లు కలిపి అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో చదరపు అడుగు దాదాపు 4000 అట్లుండే, ఇప్పుడు దాదాపు చదరపు అడుగుకు కూడా పెంచారు. ప్రపంచంలోనే ఇంత కాస్ట్లీ అయిన బిల్డింగ్ ఎక్కడా చూడలేదు, ఇంత కాస్ట్లీ పెట్టి కట్టడం అవసరమా అన్నట్లుగా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏంటంటే ఈ భవనాలు అమరావతికి ఒక ఐకానిక్ భవనాలు, అందుకోసం మేము ఖర్చు ఎక్కువైనా కానీ మేము ఈ భవనాలు కడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ విషయంలో అటు అధికారం మరియు ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉండటం జరిగింది. కాకపోతే ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటి అంటే గతంలో అయ్యే భవనాలు అంత తక్కువ రేటుకి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ రేట్లని డబల్ చేయటం, అది కూడా సిమెంట్ రేట్లు స్టీల్ రేట్లు ఒకేలాగా ఉండటం అనేది కొన్ని అనుమానాలకి తావతిస్తుంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మేడం.